స్వామి? నేను అయోధ్య నగరం ఏదే దశరథ మహారాజు. మా నాన్న అయినా అజయ మహారాజు. అజయ మహారాజు. మా తల్లి అయినా ఇంద్రావతిని. తల్లి ఇంద్రావతి దేవి. నాకు ముగ్గురు భార్యలు. వారి యొక్క నామము కంసల్య, రెండవ భార్య కైక, మూడవ భార్య సుమిత్రాదేవి. అయ్యా ఇప్పుడు వస్తాను. నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ సవిస్థానం విన్నవించము తల్లి. మాది అయోధ్యాపురి పట్టణము. అయోధ్యాపురి పట్టణము. నీ భర్త పేరు? నా భర్త పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజు గారు. నీ యొక్క నామము? నా పేరు కంసల్యాదేవి. నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది? రామలక్ష్మణుడు, భర్త చిత్రాగ్నుడు. శ్రీరామచంద్రుడు నీకు కుమారుడు. అమ్మ ఒక్కగాని ఒక కొడుకు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు తల్లి? అయోధ్యాపురి పట్టణంలో. నీ భర్త వద్దకు పోతానవా? చిత్తము తల్లి చేయుడు. Thank you.
ఏమేమి చెప్పేదాన్ని అది పెడతారే విడిచిపెట్టు ఇట్లుండని మంచుకుంటాయి. అయోధ్య నగరం పరిపాలించండి అమ్మా దశరథ మహారాజు అయినా దశరథ మహారాజు గారి నా యొక్క భర్తలు మీ భర్త దశరథ మహారాజు. అవును. అమ్మ ఇంకా ఎవరెవరున్నారు? నా యొక్క నాన్న అయినా కైకాదేవి, కైకాదేవి. నా యొక్క అక్క అయినా కంసలేదేవి, మీ అక్క కంసలియాదేవి. నా చెల్లెలైనా సుమిత్ర. ఎంతమంది అంటున్న కొడుకులు అయితేనేమో ఇంచోళ్ళు, బిడ్డలు అయితేనేమో తెల్లారితే ఒకరికి ఇంటికి ఇచ్చబోయేటోళ్ళు. బయట వాళ్ళు అంటేనే బిడ్డలు, ఇంచోళ్ళు అంటే కొడుకులు. కొడుకులు బిడ్డలు ఎంతమంది? నా గర్భవాసం అందున జన్మించిన వాడు భర్తుడు ఒక్కడే కొడుక. మందికి ఏం లేదా? మంచిరాలకు పోపోయినావు. మా యొక్క అక్క కంసలేదేవి, అక్క కంసలియాదేవి గర్భవాసం జన్మించిన శ్రీరామచంద్రుడు. ఒకల సంగతి ఎందుకు? నీకైతే ఒక్కడేనా? నా అక్కే. మీ అక్క పుడితే నీకు పుట్టినట్ట చెప్పుకోవాలా? నువ్వు నీకెక్కడ అదే సరే
నీ యొక్క పూర్వస్థితిని సవిస్తానం విన్నవించుము స్వామి. ఆ అయోధ్యపురం నేలే దశరథ మహారాజు అయ్యా మా కన్న తండ్రి దశరథ మహారాజు. మీ తండ్రి దశరథ మహారాజు. మాకు తల్లులు అనగా మీ తల్లులు మా పెద్ద తల్లి కౌసల్యాదేవి, తల్లి కౌసల్యాదేవి, మమ్మ కన్న తండ్రి తల్లి కైకాదేవి, మీ తల్లి కైకాదేవి, చిన్న తల్లి సుమిత్రదేవి, చిన్న తల్లి సుమిత్రాదేవి, మా అందరికన్నా పెద్దవాడైన జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రుడు, మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు. ఇంకా నేను భర్తుండాలి. నీ యొక్క నామం భరతుడు. నాకన్నా తమ్ముడు చిన్నవాడు లక్ష్మణుడు. అందరికన్నా చిన్నవాడు చిత్రాగ్నుడు. అయ్యా అచ్చిన మాల వేసుకో పక్క ఉంటారు. ఇదేనా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. కైకా కంసల్య నా పెద్ద తల్లులు, కంసల్య కైకాదేవి, సుమిత్రాదేవి కుమారుడు చిత్రాగుడు. నీ యొక్క నామము చిత్రాగుడు. చిత్రాగ్నుడు. మా నాయన పేరు దశరథ మహారాజు. మీ నాయన పేరు దశరథ మహారాజు. నీ భార్య పేరు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? చేసుకుంటావు మరి. మా అన్నయ్య శ్రీరామచంద్రుడు. మీ అన్న శ్రీరామచంద్రుడు. రెండో వాడు భరతుడు, మూడో వాడు లక్ష్మణుడు. ఆహా, భరత చిత్రాగ్నుడు నీ పేరు. ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు? అయోధ్య నీకు రెడీ అయింది పో. ఇవాళ పెంచే నీకు వచ్చే నేత్రం పడ్డది పో. మొత్తంలో రావించమనుచున్నావా? చిత్తము స్వామి మీరు అనువిధముగానే రావించదండి. ఏ బామార్దులు బ్రాహ్మణానికి ధనుర్వాత రోగం వచ్చింది. ఎక్కడన్నా ఈ గొడ్లగా చేతి కొనుక్కులు ఉన్నాయా? శాపం పెడతా నేను. ఎందుకే నీకు తెలియదా? శాపలు ఎందుకు పెడతావే? శాపం ఏంటి బొమ్మలా? బొమ్మ చేపలా? శాపం పెడతా బిడ్డ. వయ్యా నేను ఏందనుకున్నావు? ఓ అనుకోలే నేను ఇంకా. బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన వెంకం సమ్మాదితో మంచి నిమ్మకాయల తొట్టు, సమ్మాదితో మంచి నిమ్మకాయల తొట్టు, సమ్మాది నెయ్యితో కరియపు ఏ తంబుతో నవ్వు
అరే నాకు లడ్డూలు గిడ్డూలు బాగా తిన్నాయి ఇటు పక్కకు పక్కకు నాకు బిడ్డ ఆ లడ్లు గుడ్డు తిన్నావా తిన్నావు లడ్డు ఓయ్ రావా? ఆ? ఆ? అరే ఏందని చూడరా ఏం కాదు. ఏందంటే నీకు తెలియదా రంధ్రం పడ్డదా ఓటు పడ్డదా ఆ, అయ్యా నీ పేరేం పేరు బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణు బ్రాహ్మణ ఎంతెంత పట్టు ఏ ఇంకా మరే బిడ్డ నేను సామాన్యుని కాల్సింది ఏ నువ్వు కాదనే కదా నేను అనుకునేది ఇగో పంచాంగం కూడా పడ్డ చూస్తాగా తనాదు మరి నా మూత్రం చూడు మంచుకున్నదా లేదా గింత నా మూత్రం చూడు మంచుకున్నదా లేదా అరే బిడ్డ గత్తనకురా అయ్యా. నేను పెద్ద మనిషిని ఇప్పుడు లగ్గాలు చేయొస్తుందా బిడ్డ అదే అందుకే నువ్వు లగ్గాలు చేసే పెద్ద మనిషివి మీరు బ్రాహ్మణులు నేను పైసలు ఇస్తాను నా మూత్రం చూడు మంచుకున్నదా లేదా అరే బిడ్డ అటువంటి కానులు నాతో చెయ్యకు కానూరు కాదయ్యా నా మూత్రం ఎట్లున్నది? అరే నన్ను లగ్గాలు చూడమంటే మూత్రం చూడమంటావు నేను ఇటు పోతాను బిడ్డ ఇదే అరే అరే, అరే, అరే. ఈ మూత్రానికి నీకు పూల దండలు వస్తున్నాయి అలా అరే అరే అరే, 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 అరే. నేను అదే నాకు కడపతో ఉబ్బుతాను బిడ్డ కడప దుబ్బుతుందా మరి ఇంత అవి ఆగపోయినావు చింత పులుసు తీసుకో ఎంత పులుసు అయితే ఇంకా బాగా ఉబ్బుతాను బిడ్డ. పూలదండలు అయ్యా దండాలు దండాలు 10,000 దండాలు ఎవడవుల భటుడా నాకేర్పరించురా భటుడా ఏర్పరించురా భటుడా ఏర్పరించురా భటుడా అరే భటుడా నువ్వెవరు ఏం సంగతి నాకు ఏర్పరించు నేను చెప్పానంటావా జనక మహారాజు సేవకులము మిమ్ము విలువ వచ్చినారము జనక మహారాజు సేవకులము మిమ్ము విలువ వచ్చినాము అయ్యా మేము జనక మహారాజు కాళ్ళు చెప్తాను నాకు ఈ బాధ ఏమో కానీ ఈ బాధ నాకేదో ఏర్పడింది ఎందుకు వచ్చిందంటున్నావా లగ్నాలున్నాయి పంతులు నిలువనండి పంతులు కోటుకు పాలించిందా నేను ఆడదాను అనుకున్నాను లగాచుకుంటాను నన్ను ఎంత మోసం చేసింది ఇప్పుడు అరే గుప్పడికి చేసిన నేను చెప్పాలి అరే ఎన్ని లగ్గాలంట ఎన్ని లగ్గాలు చెప్పు బిడ్డ లగ్గాలు అయ్యా 4 లగ్గాలు ఉన్నాయి బొర్ర నిండుతుంది నాకు వీడికి సంతోషం అని బిడ్డ ఎవరెవరి లగ్గాలు నాకే
అమ్మాయి నాకు ఏర్పడలేదు వాళ్ళ పేరు చెప్పు. రామ లక్ష్మణులారి భరత చంద్రాయుధి రామ లక్ష్మణులారి భరత చంద్రాయుధి రామ లక్ష్మణులారి భరత చంద్రాయుధి రామ లక్ష్మణులారి భరత రామలక్ష్మణరాజు నువ్వు మాదిరా ఇకనే పోతాను రా. నేను పరిశాఖం ఇవ్వకండి నేను చూడాలా నేను పుస్తకాలు కలిస్తే నిజమే అనుకున్నాను నేను. కానీ ఈ పని చేస్తాడు వచ్చే లేదా ఎవరన్నా మోసం చేసిందో బిడ్డ నేను ఉండను మరి ఎన్ని లగ్గాలని ఉండరు బిడ్డ నేను. నువ్వు లగ్గాలా నువ్వు లగ్గాలంటే నేను బామని కూడా మా ఆశపడుతున్నాను. బటుడా అయ్యా మరి ఏదో ఆయనకి పోయింది కానీ నాకు కొద్దిగా ఆశ ఉన్నది. అయ్యా. పదుము పట్టుడా అది ఏదము పట్టుడా. 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 అయ్యా సంతోషమైంది. సరే మరి ఎవరెవరు నా ₹1,00,00,000 చాలా ఇదా. అయ్యా నువ్వు అడిగినంత ఇస్తాను బిడ్డ మొదలు అయ్యో నేను అప్పిచ్చని కాదు. ఎన్ని కోట్లు కావాలి నాకు ₹1,00,00,000 కావాలి. ఎన్ని కోట్లు కోట్లు ఎన్ని కోట్లు ₹1,00,00,000 అంటే అయిపోతుంది. గవ్వేం తాగుతాయి అయ్యా ఎన్ని కోట్లు నాకు 10 కోట్లు కావాలి. 10 కోట్లు ఇడిచిన ఇన్నైదా ఈ ప్లేస్ లో అడ్డం కూడా కొంచెం సైడ్ అందరూ వీడియో మళ్ళా పట్టాభిషేకం అనంతరము 6 రోజులు సాల్సు 2 రోజులు ఎవరైనా అమ్మవారికి ఓడి బియ్యం పోసుకున్నా పోసుకోవచ్చు. ఇప్పుడు ఆ సీతాదేవి సీతారామ కళ్యాణమునకు కట్నాలు చదివించేటోళ్ళు చెందిన కట్నాలు ఇవ్వండ్రి వాళ్ళ పేర్లు చదువుతాం. సీతారామ కళ్యాణమునకు కట్నాలు కానుకలు పట్టు వస్త్రాలు సీతారామ కళ్యాణమునకు జరగండి లోపలికి. ఎప్పుడేసరా అను ఈ ఫోన్ వాడుకోవాలి.
సీతారామ కళ్యాణంకు కట్నాలు ఇచ్చేటోళ్ళ పేరు చెప్పుండ్రి చదువుతా. పెళ్లి కలిసి ఉండండి మాట్లాడాలి. ఓదరి స్వామి గారు సీతారామ కళ్యాణ మహోత్సవంగా 101 రూపాయలు సమర్పించుకున్నారు. మరి వారికి ధన కనక వస్తు వాహనాలు అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాల సుఖ సంపదలో విరసిల్లాలని ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తిని కోరుతున్నాం. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి అంద్రాజ్పల్లి వాస్తవ్యులైన నాగే రోషన్న గారు ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా 201 రూపాయి సమర్పించుకున్నారు. వారికి అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్య ధన కనక వస్తు వాహనాలతో విలసిల్లగారని ప్రార్థిస్తున్నాం. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి కాచనపల్లి అబ్బాపల్లి అంటారు. కాచనపల్లి వాస్తవ్యులైన నరిగే రాజబాబు గారు శ్రీరామచంద్రమూర్తి పాత్ర వహించినారు. ఆయన రామ కళ్యాణ ఘట్టంలో 101 రూపాయి సమర్పించినారు. వారికి ఎల్లవేళ ఆ యొక్క శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ధన కనుక వస్తువాహనాలతో వెలసిలగలని ప్రార్థిస్తున్నాం. దుర్గం కృష్ణయ్య గారు గోదరపల్లి వాస్తవ్యులు ఈ ఊరే. ఈ యొక్క శ్రీరామచంద్ర పట్టాభిషేకం అనంతరము ఈ కళ్యాణ మహోత్సవంలో 101 రూపాయి కట్టం కానుకలుగా సమర్పించినారు. వారికి అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్య ధన కనుక వస్తు వాహనాలతో ఉండగలరని మనవి చేస్తున్నాం. ఎర్రగుంటపల్లి వాస్తవ్యులైన శ్రీ జనగామ సమ్మన్న గారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వచ్చి మరి ఎన్నడూ మన చెవులారా వీరులారా వింటామో లేదో కరులారా చూస్తామో లేదు అని ఈ యొక్క శ్రీరాముల కళ్యాణానికి ఒక 101 రూపాయి సమర్పించినారు. వారికి అష్ట ఐశ్వర్య ధన కనుక వస్తు వాహనాలతో ఆయుర ఆరోగ్య సంపదతో ఆ యొక్క ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుల వారి దయ ఉండవాలని ప్రార్థిస్తున్నారు. గోదరి సమ్మన్న రావణ బ్రహ్మ పాత్ర వహించిన గోదరి సమ్మన్న గారు ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా 116 రూపాయలు చదివించి మా యొక్క శ్రీరామచంద్రమూర్తికి పూర్ణాక్షంతలతో మా యొక్క జన్మధాన్యం కావాలని కోరుకుంటూ వాళ్ళ అష్ట ఐశ్వర్య ఆరోగ్య ధన కనుక వస్తు వాహనాలతో ఆ యొక్క సిరి సంపదలతో విలసిలకరని శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఇచ్చిన మంచి ఇచ్చిన పర్వాలేదు అని మన శ్రీనివాస్ గారు సీత పాత్ర కట్టి వహించిన వారు మరి అద్భుతంగానే ఆడుకున్నారు. చిన్న పిల్లగాడైన 18-20 సంవత్సరాల పిల్లగాడు, కానీ మహా అద్భుతమే. ఒకసారి వీడియో చూస్తే వస్తుంది. వారు ఒక 116 రూపాయలు కట్ట కానుకలుగా శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారికి కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క మనకు కానుక కట్ట కానుకలుగా చదివించారు కాబట్టి వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సీతారాముడు తోడు నీడని అని కోరుచున్నాము. వేలాల దుర్గం బాపు గారు మండోదరి పాత్ర వేలాల దుర్గం బాపు గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 116 రూపాయలు సమర్పించినారు. వారికి ఆయురారోగ్యం కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి సీతారాముడు తోడు నీడై ఉండని అని కోరుచున్నాము. చెన్నూరు వాస్తవ్యులైన శ్రీ సుందిల్లా రామకృష్ణ వెల్డింగ్ షాప్ వారు శ్రీరామచంద్ర సీతా మహోత్సవంగా కళ్యాణ వస్త్రము పట్టు వస్త్రములు సమర్పించి మరియు ఆ యొక్క కట్ట కానుకలుగా 116 రూపాయలు చదివించినారు. వారికి ఎల్ల వేళ ఆ యొక్క పంట యందు పొలం యందు అలా చేసే వృత్తి యందు కనుక వస్తు వాహనాలతో విలసిల్లగలని కోరుతున్నాం. జాడి విఘ్నేష్ గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 516 రూపాయలు సమర్పించినారు. 516 రూపాయలు సమర్పించినారు. వారికి ఆయుర ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి తన కనుక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి అచంద్ర తారా వారికి అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్య తన కనుక వస్తు వాహనాలతో శ్రీరామచంద్రుడు ఎల్ల వేళ రక్షించాలని కోరుకుంటున్నాం. మీసాల మొగిలి గారు మీసాల బానేష్ గారు సుగ్రీవుని పాత్ర త్యాగమొగిలి గారు వాలి సుగ్రీవులు అగో శ్రీరామ దూతలే వాలి సుగ్రీవులు ఎంత
వధించిన 216 రూపాయలు సమర్పించినారు. వారికి ఆయురారోగ్యము కలిగి ఐశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి ధన కనుక వస్తువాహనములు కలిగి సీతారాముడు తోడై ఉండాలని కోరుచున్నాము. రక్షించినట్టు కోరుకుంటున్నాం. పాడబెట్టు సీతారామ కళ్యాణం చూద్దాం రాదండి. ప్రార్థిస్తున్నాం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అక్షంతలు వచ్చినట్టు పుణ్యాన్ని కోరుచున్నాము. ఇది భద్రాచలం లోపల చూసిన పుణ్యం దక్కాలంటే, ఆ యొక్క అయోధ్య లోపల చూసిన పుణ్యం దక్కాలంటే ఈ యొక్క పుస్తమటలకు దండం పెట్టుకొని ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ మన ఊరి లోపల మన గోదావరిపల్లె గ్రామం లోపల సీతారామ కళ్యాణ సందర్భంగా శ్రీరాముడు ఆ సీతాదేవి మెడ లోపల పుస్తలు కట్టిన భావించి మనం ఈ పుస్తమట్లకు దండం పెట్టి ఇప్పుడు శ్రీరామచంద్రుడు పుస్తమట్టలు కట్టబోతున్నాడు. కోట్లు 5 కోట్లు. ఓకే మీ బ్రాహ్మణుల ఆచారమే అంత కదా. రవణ పాట పెట్టు. కళ్యాణ వైభోగమి శ్రీ సీతారాముల గోదరి ఆదర్శ డాక్టర్ గారు ఈ యొక్క శ్రీరామచంద్ర పట్టాభి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మనకు 101 రూపాయి చదివించినారు. వారికి ఎల్లవేళ ఐశ్వర్య ఆరోగ్యాల యందు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి అందరికీ అట్టోళ్ళు కొద్దిగా పక్కకు జరుగురు. అదే వాళ్ళకి బలం దైవ బలం విద్యా బలం సావధాన ఓం సావధాన. మీరు జరగాలి. ఇది మానవుల కళ్యాణం కాదు. అయితే కన్యాదానం ఎంత అదృష్ట భాగ్యమో. జనక మహారాజు జపమేమి చేసెను కాళ్ళు కడుగా నోమేమి నోసెలో బాబామణి సీత రామమూర్తికి తలం రాలుపోయా క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథులు లాలించి రఘురాము జో జో యని జోలపాడా పూర్వ పుణ్యం వేమి పొంగెనో భూ ప్రజల్ సాకేతరాము దర్శనము చేయ ఏ తపస్సు ఫలించి వాల్మీకి మౌని అట్టి రామాయణము వ్రాసి ముక్తి చెందే ధరలు పుణ్యాత్ములెందరో దాటిపోవా స్వామికి దూరమైన ప్రాప్తమేమో
మహారాజుకి అయ్యా కాలుగాడిగా అయిందా మరి పొద్దు వెనక మంగళాడుతున్నా అది రారుగా జై అయ్యా జరగాలే తల్లులు. ఇక జనక చక్రవర్తి మహారాజు గారు రాకేష్ తన బిడ్డలైన గుండమ్మ పాత్ర రాకేష్ ఊర్మిళ శృతకీర్తి మాలవికలను ఆ యొక్క బావైన దశరథ మహారాజు గారు అల్లుండు రామలక్ష్మణుడు భరత చిత్రాజ్ఞులకు తన బిడ్డలను ఏ తీరుగా అప్పగించుచున్నాడు. అయ్యా మీరు అందరు వెనుక జరుగుంది. ఓ పోటు వల్ల అయ్యగారు లేవత్తలు మొత్తం అమ్మతి ఉంటది బెస్తోలది ఉంటది. కానీ తొందర కానీ
చిన్నప్పటి నుండి ఎంతో గావరముగా పెంచి ఉండమ్మా. అయినా నీ అత్తవారికి వెళ్తున్నావంటే నా మనసెంతో బాధపడుతున్నది తల్లి. అయినా పుట్టింటి గౌరవము మెట్టింటి గౌరవము నీవే కాపాడవలేను తల్లి. అల్లారు ముద్దుగా పెరిగి నిన్ను ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకొని నాడు నిన్ను అత్తవారింటికి సాగనంపుతుంటే నా మనసెంతో బాధపడుతున్నది తల్లి. అయినా నీవు కన్నవారి కీర్తి కొన్నవారి కీర్తి నీవు కాపాడవలేనని నా మనసెంతో బాధపడుతున్నది తల్లి. అలాగే తండ్రి గారు, జనకానే బలి వచ్చేదాను నాడు జనని నిన్ను దీవించుడిగాను. జనకానే బలి వచ్చేదాను నాడు జనని నిన్ను దీవించుడిగాను. జనకానే బలి వచ్చేదాను నాడు జనని నిన్ను దీవించుడిగాను. జనకానే బలి వచ్చేదాను నాడు జనని నిన్ను
అవును తల్లి. చిన్నారి మరుదులను కన్నపిల్లల రీతిగా చూచుడు. అవును తల్లి. మా అత్త మామల సేద చిత్తమ్మునే చేసేదాను. అది కాకుండా అవును నా పతియాగు రామచంద్రుని అవును తల్లి పాదముల నేను ఈ క్షణమునైనా పాదసేవ చేసేదాను అవును తల్లి. అలాగే మీరు నన్ను ఆశీర్వదించండి. సరే తల్లి. తల్లి తమ్ములారా మీరు నన్ను ఆశీర్వదించగలరు. జగదు శ్రీరామ